భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ గత కొద్ది రోజులుగా భారతదేశంలో హాట్ టాపిక్గా మారింది. దానికి కారణం ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు తీసుకున్న నిర్ణయం అని చెప్పాలి. వాళ్ళు ఏం చేశారంటే ఒకేసారిగా 25%, 27% టారిఫ్ రేట్స్ పెంచారనమాట. సో ఆ రీఛార్జ్ ప్లాన్లు భారాన్ని భరించలేని కస్టమర్లు బిఎస్ఎన్ఎల్ వైపు పోర్ట్ అవ్వడం మొదలుపెట్టారు. సో ఈ సంఖ్య ఇప్పుడు లక్షల్లో ఉంది. సో గత వారం 10 రోజుల్లోనే బిఎస్ఎన్ఎల్కు కొన్ని లక్షల మంది పోర్ట్ అయ్యారు. సో చాలామందికి వస్తున్న ప్రశ్న ఏంటంటే మేము పోర్ట్ అవ్వచ్చా, అవ్వాలంటే ఏం కావాలి, సో అసలు ప్రాసెస్ ఏంటి, ఇంకొక విషయం ఏంటంటే అసలు పోర్ట్ అవ్వడం వల్ల లాభమా నష్టమా, ఎవరెవరికి లాభం ఎవరెవరికి నష్టం. సో అలాంటి వాళ్ళందరికీ సమాధానమే ఈ వీడియో. సపోజ్ మీరు ఫీచర్ ఫోన్ వాడుతున్నారు అంటే మనం ఒక 5-10 సంవత్సరాల కింద మనం అందరం కూడా ఈ ఫీచర్ ఫోనే వాడము. లైక్ నోకియాలో కానీ సామ్సంగ్లో కానీ కీప్యాడ్ ఫోన్లు ఉంటాయి కదా, ఇప్పటికీ చాలామంది లైక్ మన పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ ఇప్పటికీ వాడుతున్నారు. మీ ఏరియాలో కనుక బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ ప్రాపర్గా వస్తుంది, లైక్ కాల్ మాట్లాడుకోవడానికి 2Gలు 5Gలు 3Gల గురించి కాదు, కాల్ మాట్లాడుకోవడానికి మీ ఏరియాలో బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ ప్రాపర్గా ఉంది అని అనుకుంటే మీరు సంతోషంగా బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అవ్వచ్చు. ఎందుకు అంటే మీరు ఈ ప్లాన్లు ప్రైవేట్ కంపెనీలో చూసుకుంటే చాలా హైలో ఉన్నాయి, బిఎస్ఎన్ఎల్లో చాలా తక్కువలో ఉన్నాయి. లైక్ 50% లెస్సర్ ప్రైస్లో మీకు బిఎస్ఎన్ఎల్లో ఈ ప్లాన్స్ వస్తున్నాయి అన్నమాట. సో చాలా బెటర్ మీరు పోర్ట్ అవ్వండి, ఎందుకంటే మీరు ఆ ఫోన్లో నెట్ వాడలేరు. సో నెట్తో మీకు ఎలాంటి యూజ్ లేదు. సో మీరు పోర్ట్ అవ్వడమే చాలా మంచి ఆప్షన్ అని నేను చెప్తాను. కేటగిరీ 2 వీళ్ళెవరంటే స్మార్ట్ ఫోన్ వాడతారు, కాకపోతే వాళ్ళు నెట్ వాడరు అనమాట. సో వాళ్ళకి నెట్ వాడడం రాదనమాట. ఇప్పుడు మనం చూసుకుంటే మన పేరెంట్స్ దగ్గర కూడా చాలామంది దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉంటాయి, కాకపోతే వాళ్ళకి నెట్ వాడడం రాదు, వాళ్ళు నెట్ ఎక్కువగా వాడరు కూడా. వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ ఎందుకు ఉపయోగిస్తారంటే కాల్ మాట్లాడడానికి లేదా ఫోటోలు కానీ చూడడానికి కానీ పాటలు వినడానికి కానీ మాత్రమే వాడుతూ ఉంటారు. సో వాళ్ళు కూడా మీ ఏరియాలో కనుక బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ చాలా బాగుంటే, మీ కాల్ మాట్లాడుకోవడానికి ఎలాంటి ప్రాబ్లం లేకపోతే మీరు కూడా సంతోషంగా బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అవ్వండి. ఎందుకంటే కంపేర్ టు ప్రైవేట్ ఏజెన్సీ లైక్ ప్రైవేట్ టెలికాం సర్వీసెస్ కంపేర్ చేస్తే బిఎస్ఎన్ఎల్లో మనకు చీప్గా రీఛార్జ్ ప్లాన్స్ అనేవి ఉన్నాయన్నమాట. కేటగిరీ నెంబర్ 3 వీళ్ళు స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తారు, కాకపోతే వీళ్ళు ఏంటంటే మొబైల్లో ఉండే డేటా కంటే వైఫై కనెక్షన్తో ఎక్కువ డేటాని యాక్సెస్ చేస్తారు. లైక్ మీ ఇంట్లో కనుక వైఫై ఉంది, సో మీరు డేటాని మీ మొబైల్లో తక్కువగా వాడతారు. సో అలాంటి టైంలో మీరు బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అవ్వడం చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఎందుకంటే మీరు బిఎస్ఎన్ఎల్కి చూసుకుంటే చాలా తక్కువ కాస్ట్లో మీకు రీఛార్జ్ వస్తుంది. అదే మీ ప్రైవేట్ టెలికాం సర్వీసెస్లో ఈ కాస్ట్ అనేది హై ఉంది, మళ్ళీ మీరు ఇక్కడ వైఫై కూడా బిల్ పే చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం మీరు మొబైల్లో డేటాని ఎక్కువగా యూజ్ చేయట్లేదు, అలాగే మిగిలిపోతుంది. సో అలాంటి టైంలో మీరు ఆ తక్కువ కాస్ట్లోనే మీరు బిఎస్ఎన్ఎల్తో రీఛార్జ్ చేసుకుంటే మీ ఆ డబ్బులు ఏదో మీరు వైఫై కనెక్షన్ వాడుకోవచ్చు అన్నమాట. సో మరి మీకు డౌట్ రావచ్చు, సపోజ్ వైఫై ప్రాబ్లం వచ్చింది, ఏదో అయింది, సో మొబైల్లో డేటా రాకపోతే ఎలా, మొబైల్లో నెట్ యూజ్ చేయకపోతే ఎలా అని. బిఎస్ఎన్ఎల్లో కూడా నెట్ యూజ్ చేయొచ్చు, కాకపోతే కంపేర్ టు ఈ ప్రైవేట్ కంపెనీస్ స్లోగా ఉంటుంది అంతే తప్ప నెట్ అసలు రాదు, యూజ్ చేయలేమనేది లేదు. ఖచ్చితంగా చాలామంది వాడతారు, నేను చూశాను కూడా. సో మీరు ఈజీగా పోర్ట్ అవ్వండి, మీకు కూడా మంచి ఆప్షన్ అని చెప్పాలి. కేటగిరీ నెంబర్ 4 ఎవరు పోర్ట్ అవ్వకూడదు అంటే మీ ఏరియాలో బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ సరిగ్గా లేదు. మీరు ఏ ఫోన్ అయినా వాడండి, కానీ మీ ఏరియాలో బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ ప్రాపర్గా రాదు. సో మీరు పోర్ట్ అవ్వకండి. మీరు ఫీచర్ ఫోన్ వాడుతున్నారా, స్మార్ట్ ఫోనా, ఐఫోనా, ఇట్ డజంట్ మ్యాటర్. మీ ఏరియాలో సిగ్నల్ లేదు అంటే మీరు పోర్ట్ అవ్వకూడదు అని అర్థం. అండ్ ఇంకొకరు ఎవరంటే మొబైల్ డేటాని ఎక్కువగా యూజ్ చేస్తారు, వైఫై కనెక్షన్ అనేది ఉండదు. సో అలాంటి టైంలో కూడా మీరు పోర్ట్ అవ్వకూడదు, ఎందుకంటే మీకు మొబైల్ డేటా అనేది హై స్పీడ్గా వస్తేనే మీరు యూజ్ చేయగలరు. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్లో కంపేర్ టు ఈ ప్రైవేట్ సర్వీసెస్ చాలా స్లోగా ఉంటుంది. సో ఎప్పుడో ఒకసారి యాక్సెస్ చేసే వాళ్ళకు మొబైల్ డేటా బిఎస్ఎన్ఎల్లో ఓకే, కాకపోతే ఎవ్రీడే మీరు యూజ్ చేయాలి అంటే మీకు ఇది నాట్ గుడ్. మీరు పోర్ట్ అవ్వకూడదు. మీరు మీ ఏదైతే ప్రైవేట్ కంపెనీలో ఉన్నారో దాంట్లోనే కొనసాగండి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొద్ది రోజుల్లో మనకు టాటా గ్రూప్ కూడా బిఎస్ఎన్ఎల్లో ఒక 15,000 crores 4G అప్డేట్ చేయబోతున్నారని చెప్పి సమాచారం ఉంది. ఒకవేళ 4Gకి కనుక అప్డేట్ అయితే మీరు అప్పుడు పోర్ట్ అవ్వండి. అప్పుడు మీకు కనుక ఈ చీప్ ప్రైస్లోనే డేటా దొరికితే, లైక్ రీఛార్జ్ ప్లాన్ దొరికితే మీరు ఖచ్చితంగా పోర్ట్ అవ్వండి. బట్ అప్పటి వరకు మాత్రం పోర్ట్ అవ్వకండి. అప్పటి వరకు మీరు మీ యొక్క ప్రైవేట్ కంపెనీస్ లైక్ ఏదైతే ఉందో టెలికాం సర్వీసెస్ దాంట్లోనే ఉండండి. చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే అసలు మరి పోర్ట్ అవ్వాలంటే ఏం చేయాలని. చాలా సింపుల్. మీ మొబైల్ నుండి ఒక టెక్స్ట్ మెసేజ్ పంపాలి. ఏంటంటే PORT పోర్ట్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి 1900కు మీరు ఒక మెసేజ్ పంపితే
మీరు ఒక యూనిక్ కోడ్ రిసీవ్ చేసుకుంటారు. దాన్ని కనుక మీరు బిఎస్ఎన్ఎల్ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి ఆ నంబర్ని చూపిస్తే మీ సిమ్ని పోర్ట్ చేస్తారు. సో అది ఒక 1 వీక్ వ్యాలిడిటీ ఉంటుంది. సో మీరు వెళ్ళి పోర్ట్ చేసుకోవచ్చు అన్నమాట ఇలా.